ప్రొఫెసర్ కేశవరావు జాదవ్ నిజమైనటువంటి తెలంగాణ ఉద్యమకారుడు. 1952 నుంచి, అంటే ఆయనకు 29 ఏళ్ల వయసు నుంచి తెలంగాణ ఉద్యమం కోసం మొట్టమొదల ముల్కీ కోసమైన ముల్కీ రూల్స్ కోసమైన పోట్లాడమని జరిగింది. ఇక్కడ ఉద్యోగాలు ఇక్కడి వాళ్ళకే ఇవ్వాలా అనేటటువంటి పోరాటంతో మొదలుపెట్టిన ఆయన ఉద్యమం 1969 నాటికి, అంటే తొలి దశ ఉద్యమంలో 17 సార్లు అరెస్ట్ అయ్యి దాదాపు 2 సంవత్సరాలు జైలు లోపల ఉన్నాడు. తర్వాత ఎమర్జెన్సీ లోపల కూడా ఆయన అరెస్ట్ అయ్యి జైలు లోపల ఉండడం అనేది జరిగిందన్నట్టు. ఒక సోషలిస్ట్ భావాలు కలిగినటువంటి వ్యక్తి, మానవతా దృక్పథం ఉన్న వ్యక్తి, ఎంతో మందిని ఆదుకున్నటువంటి వ్యక్తి. మహబూబానగర్ జిల్లా లోపల ప్రజలు ఆకలితో బాధపడుతూ ఉంటే గంజి కేంద్రాలను ఏర్పాటు చేసినటువంటి గొప్ప మానవతామూర్తి కేశవరావు జాదవ్. వాస్తవంగా చెప్పాలంటే కేశవరావు జాదవ్ పేరు మీద ఒక యూనివర్సిటీనో, ఒక విజ్ఞాన కేంద్రాన్నో, ఒక రీసెర్చ్ సెంటర్నో ఏర్పాటు చేయాలని చెప్పేసి మేము ప్రభుత్వాన్ని విజ్ఞప్తి చేస్తున్నాం.